11 సీట్లకే ప్రతిపక్ష హోదా కావాలని మరి అసెంబ్లీలో జగన్‌ని ఒక సీఎం రేంజ్‌లో అయితే ఆడుకున్నారు మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని ఆయన గెలిచిన సీట్లు కూడా లాగేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఆయనకి మాట్లాడే రైట్సే లేవని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో హేళనగా, చులకనగా మాట్లాడారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని పాపం డిమాండ్ చేస్తున్నారు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలుగుతారు? ప్రతిపక్ష హోదా కావాలంటే ఇలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయని మనకేం తెలీదు. జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు. కాబట్టి ఎమ్మెల్యే హోదా మాత్రం దక్కించుకున్న ఆయన ప్రతిపక్ష హోదా కూడా కావాలని అసెంబ్లీ సమావేశాలంటే ముఖ్యమైనటువంటి విషయాల గురించి డిస్కస్ చేయాలి గానీ ఆయన యొక్క రిక్వైర్మెంట్స్ కాదు కదా! కాబట్టి ఎందుకయ్యా మళ్ళీ నువ్వు నవ్వుతావు అంటూ మొత్తానికి వేరే రేంజ్‌లో అయితే ఒకరినొకరు ఆడుకున్నారు. సో, గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంకా రాజశేఖర రెడ్డి మధ్య జరిగిన ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అసెంబ్లీలో జరుగుతుందా అంటే మొదటి రోజే నల్ల కండువాలేసుకొని వచ్చి రచ్చ చేశాడు జగన్. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష కావాలని ఒకటే రచ్చ. మరి ఈ నేతృత్వంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే మరి రికమెండ్ చేయడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఆయన చేసినవన్నీ అంత ఈజీగా మర్చిపోయే పనులు కూడా కావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఏపీ అసెంబ్లీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.